25% టారిఫ్స్ కూడా వేస్తారేమో. సో మనతో పాటు కన్నగంటి రమేష్ గారు ఉన్నారు ఇదే విషయం మీద చర్చించేందుకు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూస్తారు? ఇప్పుడు యుఎస్ ఎయిడ్ అనేది రద్దు చేస్తాం అని చెప్పారు మొన్న. ఏదైతే భారతదేశంలో ఓటర్ టర్న్అవుట్ గురించి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి అన్నారు? రెండు విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది భరత్ గారు. మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీ అనాలిసిస్ నేను విన్నాను. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. విషయం ఏంటంటే, ఒకటేంటంటే అమెరికా వ్యాపార దృక్పథంతో ఇద్దరు వ్యాపారస్తులు అమెరికాకి చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్నారు. ఒకళ్ళు అమెరికా అధ్యక్షుడు, ఇంకొక ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సంబంధించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇద్దరు బిజినెస్ పీపుల్ ఒక దేశాన్ని, ఒక ప్రజాస్వామ్య దేశాన్ని రన్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఇది అంటే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్, నాకేమీ పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. ఇలాంటి ఇంకా రాబోతున్న రోజుల్లో చాలా చూడబోతున్నాం. మనము మన ప్రజల్ని మనం ప్రిపేర్ చేసి పెట్టాలి, భారతదేశ ప్రజల్ని. ఏంటంటే డబ్బు డబ్బు, వ్యాపారం వ్యాపారం, స్నేహం స్నేహం అనేది చాలా క్లియర్ గా. ఈవెన్ దో ఇండియా ఈజ్ అవర్ ఫ్రెండ్, ఈవెన్ దో ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ Prime Minister Modi, I am going to ask my DOGE, Department of Government Efficiency, to cut short the $21 million that is been promised to help voter turnout India. అతి పురాతన ప్రజాస్వామ్యము, అతి పెద్ద ప్రజాస్వామ్యము. అంటే అతి పురాతన ప్రజాస్వామ్యం అమెరికా అయితే, అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఒక అతి పురాతన ప్రజాస్వామ్య అధ్యక్షుడు అంటే డొనాల్డ్ ట్రంప్, అతి పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మోడీ గారికి ఏం చెబుతున్నాడు? మీ దేశంలో డెమోక్రసీ అంటే ఎలక్షన్స్ అంటే ఏంటండి? డెమోక్రసీలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, ఒక ఇంపార్టెంట్ ఘట్టం. ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం. ఆ ఎన్నికల్ని పెంచడం ద్వారా ఓటర్ టర్న్అవుట్స్ అంటే జనాభాని ఎన్నికల వైపు మొగ్గు చూపించడం అనేది, దానికోసం ప్రభుత్వం చేద్దాం అనుకున్న ఖర్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ దాంట్లో మరి ఈ $21 million అంటే ఒక 180 కోట్ల వరకు ఇద్దాం అనుకున్న దాన్ని ఆపేసేసేయండి. మనకు సంబంధం ఏంటండి అక్కడ? ఏదో మాట వరకు. కానీ ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో వీటిలో ఏం జరుగుతుందంటే, ఇదంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా జార్జ్ సొరోస్ గ్యాంగ్, డీప్ స్టేట్ పన్నిన కుట్ర. ఈ 200 కోట్లని అట్లా ఖర్చు పెట్టాలనుకున్నారు, నరేంద్ర మోడీని పదవి నుంచి దించాలనుకున్నారు, దానికోసం ఈ ఖర్చు చేశారు. జార్జ్ సొరోస్ గ్యాంగ్ పన్నిన పన్నాగం, జో బిడెన్ అందుకోసం స్కెచ్ చేశారు. వాస్తవమేనా ఈ ఆరోపణలో? అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటండి, మనకు మొన్నటి వరకు జో బైడెన్ ఉన్నారు, ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. కానీ బీజేపీ మొన్న ఉంది, అంటే బైడెన్ ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు కూడా బీజేపీనే ఉంది మన భారతదేశంలో. ఇట్లా చూడకుండా దీన్ని మనం ఎలా చూడాలి అంటే, అమెరికా భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న నేపాల్ లో కూడా, బంగ్లాదేశ్ లో కూడా ఈ ఎయిడ్ ని కట్ చేశారు. అంటే ఒక భారతదేశానికి కట్ చేయాల. సో వాట్ అంటే ఓవరాల్ గా అమెరికా వెన్ ఇట్ మేక్స్ ఏ పాలసీ, ఓవరాల్ గా చూసుకుంటుందే గానీ ఇండివిజువల్ ప్లేయర్స్ దృష్టిలో పెట్టుకోదు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అమెరికా యొక్క ఖర్చును తగ్గిద్దాం అనుకుంటున్నారు. అందుకనే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ని కూడా రద్దు చేసి ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్, వేరే దేశాల నుంచి ఎవరైతే అమెరికాతో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేద్దాం. ఇప్పటి వరకు ఏం జరిగింది అమెరికాలో? అమెరికా ప్రజల మీద ఎక్కువ ఆదాయ పన్ను వేసి, ఇన్కమ్ ట్యాక్స్ పన్ను ఎక్కువ వేసి, ఆర్ వెల్త్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదైనా కానీ వేసి, ఆ డబ్బులతో ప్రపంచ దేశాల యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క సంక్షేమం కోసం వినియోగించడం అనేది గతంలో జరిగిన మాట వాస్తవమే. అమెరికా నుంచి చాలా దేశాలు ఎయిడ్ తీసుకున్నాయి. ఇందాక అన్నట్టుగా యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఫర్ ఇంటర్నేషనల్ యుఎస్ ఐడి అంటే మనం కూడా చాలా ఎయిడ్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు మనం వాళ్ళ ఎయిడ్ మీద డిపెండ్ అయ్యి లేం. అబ్సల్యూట్లీ దే అండర్స్టూడ్ దట్ దట్స్ వై. అంటే అది కూడా మోడీగా మన ప్రెసిడెంట్ ట్రంప్. ఏందో అమెరికా ఇంత పిసినారు అవడం ఏంటి? మనం ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భారతదేశ ట్యాక్స్ పేర్ డబ్బులతో కట్టించాం కదా. చెప్తున్నా సార్, అమెరికా ఇప్పుడు అంత పెద్ద ఎకానమీ, వాళ్ళకి ఇది లెక్క కాదు. ఒక $21 million అంటే అక్కడ అదే సార్ నేను చెప్తున్నాను. వెన్ అమెరికన్ ప్రెసిడెంట్ టేక్స్ ఎ డెసిషన్, దే టేక్ ఇట్ కీపింగ్ ద గ్లోబల్ అఫైర్స్ ఆన్ మైండ్. ప్రపంచవ్యాప్తంగా బిగ్ పిక్చర్ ను చూస్తారు వాళ్ళు. ఒక ఇండియాను దృష్టిలో పెట్టుకుని చేయరు. బిగ్ పిక్చర్ లో దాంట్లో ఎవరు వస్తున్నారో వాళ్ళందరికీ దాని యొక్క ఫలితాలు తగులుతాయి. అది ఓన్లీ ఇండియానే దృష్టిలో పెట్టుకుని పక్కన ఉన్న నేపాల్ కి
బంగ్లాదేశ్ కి కట్ చేయలేదు అనుకోండి, ఓన్లీ ఇండియాకే కట్ చేశారు అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా మీరు అన్న ప్రశ్న మనం చాలా ఇంకా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది ఒక పాలసీ, ఒక విధి విధానం, ఒక పాలసీ పరమైన ఒక డెసిషన్ అమెరికా వాళ్ళు తీసుకున్నారు, అమెరికన్ గవర్నమెంట్. ఆ డెసిషన్ లో భాగంగా ఇండియాకి ఇంపాక్ట్ అయింది, ఇండియాతో పాటు పక్కన ఉన్న దక్షిణ ఆసియాలో ఉన్న మిగతా దేశాలకు కూడా ఇంపాక్ట్ అయింది. కాకపోతే మీరు ఇందాక ఇంకో మాట అన్నారు, మనము అసలు అమెరికా ఎంత ఇబ్బందుల్లో ఉందంటే నేను చెప్పాలి ఇది. నేను అమెరికన్ స్టడీస్ లో పిహెచ్డి చేసిన వాడిగా చెప్తున్నాను. ఏదో పైన న్యూస్ పేపర్ నాలెడ్జ్ కాకుండా లోతుగా అధ్యయనంగా చేసి చెప్తున్నా. అమెరికన్ ఎకానమీ ఇన్ ద పోస్ట్ కోవిడ్ అంటే 2020 తర్వాత అమెరికా ఎకానమీకి చాలా తూట్లు పడినాయండి. ఎంత తూట్లు పడినాయి అంటే నన్ను నమ్మండి, ఒక్కసారి చైనా అనే ఒక దేశం కనుక తన బాండ్లని వెనక్కి లాగేసుకుంది అనుకోండి, అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన బాండ్స్ ని, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక్క కుప్పకూలిపోద్ది. మీరు నమ్మండి. దాని తర్వాత క్రెడిట్ బేస్డ్ ఎకానమీ అమెరికాలో విపరీతం. అమెరికాలో మీరు క్యాష్ ని చూడరు, అంత క్రెడిట్ కార్డ్ మయం. క్రెడిట్ తోనే అమెరికా బతుకుతుంది. సో అప్పుడు అందుకని లేమన్ బ్రదర్స్ వల్ల మొత్తం ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చిన సిచ్యువేషన్. అదే సో ఒకప్పుడు అగ్రదేశమైన అమెరికా ఆర్థికంగా, ఇప్పుడు అమెరికాలో కూడా ఆర్థిక పతనం గత 4 ఏళ్లలో చాలా ఎక్కువైందండి. ఓకే. ఒబామా వచ్చినప్పుడు ఒకసారి ఇండియాకి ఒప్పుకున్నారు, బలము పోయే హజము పోయే అని చెప్పి. అప్పుడు హెడ్లైన్ అదే ఇండియాలో మాట్లాడినప్పుడు, అంతే సార్, మా బలము పోయింది హజము పోయిందని. అదే. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా అమెరికా ఇంకా పిసినారు గొట్టిగా ప్రవర్తిస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు, మనందరం చూస్తాం. మనం ప్రిపేర్ అయి ఉండాలంటే. కానీ ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ 85,000 మంది ఉద్యోగాలు అవుట్ అంటే నెల రోజుల్లో, మన దగ్గర ఇది వస్తే అసలు మా దగ్గర ఒక 200-300 మంది వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇంత రచ్చ అవుద్ది. ఎందుకు ఇంకా రచ్చ కావట్లేదు అమెరికాలో? ఎందుకంటే సార్ ఒక 8 నెలల శాలరీ ఒకేసారి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. 8 నెలల శాలరీ అంతే, 8 నెలల శాలరీ. ఇక్కడ మన దగ్గర 2-3 సంవత్సరాల శాలరీ ఇచ్చి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలన్నా ఇష్యూస్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ బట్టి వాళ్ళకి. అమెరికాలో ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అమెరికాలో ప్రైవేట్ రంగం చాలా అద్భుతంగా డెవలప్ అయింది పబ్లిక్ కన్నా. అంటే గవర్నమెంట్ సెక్టర్ కన్నా ప్రైవేట్ సెక్టర్ అమెరికాలో బాగా డెవలప్ అయింది. అమెరికాలో గవర్నమెంట్ సెక్టర్ లో జాబు పోతే ఇక జాబులు లేవు అనే పరిస్థితి లేదు అక్కడ అమెరికాలో. అదే మన ఇండియాలో అనుకోండి, ఇండియాలో గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న బెనిఫిట్స్ ప్రైవేట్ సెక్టర్ లో ఉండవు. అమెరికాలో మంచి ప్రైవేట్ సెక్టర్ బాగా డెవలప్ అయి ఉండటం మూలన ఈకో సిస్టమ్, పైగా దే ఆర్ కమింగ్ అవుట్ విత్ సమ్ మనీ ఇన్ దేర్ హ్యాండ్. 8 months ఎరియర్స్ కూడా తీసుకొని వచ్చేస్తున్నారు, అడ్వాన్స్ తీసుకొని వస్తున్నారు. పైగా ఈ యొక్క రూల్స్ తట్టుకోలేకపోతున్నారు. ఏది మీరు 9 to 5 రావాల్సిందే అనే రూల్ పెట్టాడు కొత్తగా ట్రంప్ వచ్చి. సో ఇంతకుముందు లేదా 9 to 5 వచ్చేవాళ్ళు కదా, ఎన్ని రోజులు పనిచేసేవాళ్ళు? అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్, ఇక మీకు ఆధార్ 9 to 5 మీరు కోవిడ్ టైంలో లాగా ఇంట్లో కూర్చొని పనిచేస్తే కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసు రావాల్సిందే, ఇవన్నీ ఉన్నాయి. ఇంకో రిస్ట్రిక్షన్ చెప్తానండి సార్, అమెరికాలో వాస్తవం ఒక అమెరికన్ గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేయడానికి అమెరికాలో వాళ్ళ ఇంటికి చాలా దూరాభారాలు ఉంటాయి. మనలాగా ఓ 15-20 కిలోమీటర్ల దూరంలో లేదా 10 కిలోమీటర్ల దూరంలో ఆఫీసులు ఉండవు. అమెరికన్ గవర్నమెంట్ ఆఫీసులకి అమెరికాలో ఆ ఉద్యోగస్తుల ఇళ్లకి చాలా దూరం ఉంటది. అంటే ఆల్మోస్ట్ మీరు నమ్మండి 100 కిలోమీటర్ నుంచి 150 కిలోమీటర్లు మినిమమ్. అంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు శాతం చెప్తున్నా, ఎందుకంటే అవుట్స్కట్స్ లో ఉండడానికి ఇష్టపడతారు ఎక్కువ అమెరికాలో దూరంగా. సో ఏ రకంగా చూసినా వాళ్ళకి బెటర్ టు గెట్ ఇన్ టు ప్రైవేట్ సెక్టర్ అనేది వచ్చేసింది. ప్లస్ ట్రంప్ ను ఎదుర్కోవడం కూడా అంత సులువు కాదని వాళ్ళకి అర్థమైంది. ప్లస్ వాళ్ళకి ఇంకొకటి అర్థమైంది ఏంటంటే, ఇదేదో మా సెక్టర్ లోనే ఒక ప్రభుత్వ ఉద్యోగంలో తీసేయట్లేదు, అన్ని సెక్టర్లలో డౌన్ సైజింగ్ చేయాలనుకుంటున్నాడు. అందుకనే ఈ యుఎస్ ఎయిడ్ ఆపేసేసాడు, వేరే దేశాలకు అన్నసరిగా ఇస్తున్న ఆపేశాడు. సార్ యూరోపియన్ యూనియన్ కి ఛాలెంజ్ చేశాడు సార్, ఏమని, మీ సెక్యూరిటీ మీరు డబ్బులు కట్టుకోవాలయా, మీ సెక్యూరిటీ మేము ఎందుకు కడతాము, నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అవసరమైతే మీరు ఆపేసేసుకోండి, నేటో ఆపేసుకోండి. జపాన్ చెబుతున్నాడు ఏమని, నీ జపాన్ సెక్యూరిటీకి సౌత్ కొరియా చెబుతున్నాడు, సౌత్ కొరియాకి అమెరికా మృతప్రక్షాళన కూడా చెప్తున్నాడు కదా, రష్యాతో యుద్ధం ఆపేసేయండి ఇంకా మేము సాయం చేయమని. ఉక్రెయిన్ కూడా చెప్తున్నాడు యుద్ధం ఆపేసేయండి ఇంకా మేము సహాయం చేయము ఉక్రెయిన్ అని చెప్పి. హలో, ఉక్రెయిన్ కూడా చెప్తున్నట్టున్నాడు కదా కొద్దిగా వాయిస్